అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్ న్యూస్ తెలిపాయి. ఉగాది కానుకను ముందే ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు కనబడుతున్నాయి. మొత్తం మీద ఇవాళ 22వ విడత పీఎం కిసాన్ నిధులను కూడా విడుదల చేయనున్నారు. అస్సాంలో జరిగేటువంటి కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ నేపథ్యంలో నిధులను విడుదల చేయబోతున్నారు. దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 18,640 కోట్లను జమ చేయబోతున్నారు. దాదాపు 22వ విడత పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమం జరగబోతుంది. అయితే పీఎం కిసాన్ ద్వారా 2.15 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పీఎం కిసాన్తో పాటుగా అన్నదాత సుఖీభవ 3వ విడత సహాయాన్ని కూడా విడుదల చేయనున్నారు. అయితే 3వ విడతలో 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధులతో కలిపి 6,000 రూపాయలను జమ చేయనున్నారు. మొత్తం మీద 3వ విడత కోసం 1,874 కోట్ల రూపాయలను కేటాయించింది ఏపీ సర్కార్. రైతులకు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఏడాదికి 20,000 రూపాయల వరకు సహాయాన్ని పూర్తి చేయనున్నారు. మరి ముఖ్యంగా అన్నదాత సుఖీభవ 3.0 నిధులను కూడా కృష్ణా జిల్లా సూరంపల్లిలో విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మొత్తం మీద పీఎం కిసాన్తో పాటుగా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అన్నదాత సుఖీభవ కింద కేటాయించేటువంటి నిధులను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయనున్నాయి. అయితే రైతులకు మరింత పెట్టుబడి సహాయం కింద ఉపయుక్తంగా ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఈరోజు జరిగేటువంటి కార్యక్రమాన్ని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, మొత్తం మీద పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ సో ఈ రోజైతే మాత్రం నిధుల విడుదల కార్యక్రమం జరగబోతుంది. ఎలా చూడాలంటే పూర్తి అప్డేట్స్ ఏంటి? పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి ఒక కీలక అప్డేట్ చూస్తూ ఉన్నాం. అయితే ఇవాళ మార్చి 13వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకి రైతులందరికీ కూడా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులని వాళ్ళ ఖాతా లోపల జమ చేయడానికి సిద్ధమైంది. దీనికి నిన్ననే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇవాళ ఏపీ సీఎం ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు ఉన్నాడో ఆయన అదేవిధంగా మోడీ ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వం అటు నుంచి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటు నుంచి విడుదల చేయనున్నారు. అయితే అప్పట్లో ఏపీలో చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం పోటీ చేసినటువంటి నేపథ్యంలో ప్రజలందరికీ కూడా ప్రతి రైతుకి 20,000 ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ ఇచ్చినటువంటి హామీ మేరకు ఇప్పటికీ కూడా 2 విడతల్లో దాదాపు 7,000 ఇచ్చే ప్రయత్నం చేశారు. మిగతా 6,000ని కేంద్రం 2,000 ఇస్తూ ఉంది, రాష్ట్రం ఏమో 4,000 ఇస్తూ ఉంది. ఏపీలో అన్నదాత సుఖీభవ డబ్బులని కూడా మోడీ ఏదైతే పీఎం కిసాన్ డబ్బులు ఇస్తూ ఉన్నాడో దానికి జోడించి మొత్తం కూడా 6,000 రూపాయలని రైతుల ఖాతాలో వేయడానికి ఏపీ ప్రభుత్వం కూడా సిద్ధమైంది. దీనికి నారా చంద్రబాబు నాయుడు కూడా పూర్తి స్థాయి అంటే ఏపీ ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఇక రైతులందరూ కూడా ఎట్టకేలకు అంటే ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి వాళ్ళందరికీ కూడా ఉగాదికి పడతాయి, హోలీకి పడతాయి అని చెప్పేసి చాలా రోజుల నుంచి కూడా పీఎం కిసాన్ డబ్బుల కోసం వాళ్ళంతా కూడా వాళ్ళ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూసినటువంటి పరిస్థితి మనమైతే చూసాం సిరాజ్. అయితే ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు అందరికీ కూడా ఒక శుభవార్త చెప్పింది. ఉగాది కంటే ముందుగానే ఉగాది కానుకగా పీఎం కిసాన్ డబ్బులని రైతుల ఖాతా లోపల జమ చేసేందుకు సిద్ధమైంది. అయితే దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాంలోని గువాహటిలో జరిగేటటువంటి ఒక కార్యక్రమం ద్వారా నేరుగా ఆయన్నే బటన్ నొక్కి ప్రారంభించబోతా ఉన్నాడు. ఈ పీఎం కిసాన్ డబ్బులు కూడా ఇవాళ సాయంత్రం 5 గంటలకి రైతుల ఖాతా లోపల జమ కాబోతా ఉన్నాయి. ఎవరెవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా పీఎం కిసాన్ డబ్బులు పడతాయి. ఎవరు కూడా ఎటువంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా అనర్హులు ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్లకు ఈసారి పీఎం కిసాన్ డబ్బులు మాత్రం రావు. ఇందులో ఎటువంటి డౌట్ పడాల్సినటువంటి అవసరం కూడా లేదు. అయితే ఇక దీనికి సంబంధించి చాలా మందికి కూడా మెసేజ్లు వెళ్తూ ఉన్నాయి సిరాజ్. ఎందుకంటే చాలామంది ఇవాళ రైతులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళకు అంటే ముందుగానే డబ్బులు వేయకంటే ముందుగానే ఒక మెసేజ్ని పంపిస్తూ ఉంది. ఆ మెసేజ్లో ఏముందంటే మొత్తం కూడా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనండి, ఈ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి, మీ సమస్యలని అంటే కేంద్రంలో ఉన్నటువంటి మోడీకి పూర్తిగా కూడా మీరు వివరించే ప్రయత్నం చేయండి, రైతులకు ఉన్నటువంటి కష్టాలని మేము వింటామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. దాని ద్వారా మొత్తం కూడా రైతుల కష్టాలని మోడీ వింటాడు. అదేవిధంగా ఆయన తర్వాత మళ్ళీ కూడా ప్రసంగించే ప్రయత్నం చేస్తాడు, ఆయన కూడా మాట్లాడతాడు. కాకపోతే ఇక్కడ రైతులందరూ కూడా ఈ లింక్ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము, మీరందరూ కూడా ఖచ్చితంగా ఇందులో జాయిన్ అయ్యి దీన్ని విజయవంతం చేయండి అంటూ కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది సిరాజ్. ఇక ఇది కేంద్రం గురించి మనం ఇట్లా మాట్లాడుకుంటే ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏపీకి సంబంధించి నారా చంద్రబాబు ఆయన కూడా విడుదల చేయన ఉన్నాడు. ఈ పీఎం కిసాన్ డబ్బులు అదేవిధంగా అన్నదాత సుఖీభావ డబ్బులని 4,000 రూపాయలు అదేవిధంగా
పీఎం కిసాన్ 2,000 మొత్తం కూడా 6,000 కలిపి రైతుల ఖాతా లోపల జమ చేయడానికి అటు ఏపీ సర్కారు కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైంది సిరాజ్. అయితే చాలా మంది రైతులు కూడా ఏపీలో కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, అంటే అప్పట్లోనే పడతాయని చెప్పేసి రమేష్ కొంతవరకు, ఎందుకంటే ఇంకా పండగకి సమయం ఉన్నటువంటి నేపథ్యంలో సో ఏపీలో మరి ముఖ్యంగా రైతులకు కొంతవరకు పండగ ముందే వచ్చింది అనుకోవచ్చా? రెండోది కూడా కొంతవరకు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఎలా సరిచేసేటువంటి ప్రక్రియ ఎలాంటిది చేపట్టడం జరిగింది? లేదు సిరాజ్, అయితే పండగకి ముందని కాదు, గతంలో చూసుకుంటే కనుక ప్రతిసారి కూడా ఫిబ్రవరి నెలలోనే డబ్బులు వేసినటువంటి పరిస్థితి ఉండేది. కాకపోతే ఈసారి మాత్రం కొన్ని కారణాల వల్ల, ఆ కారణాలు ఏంటంటే ప్రధానంగా మనం చూసుకుంటే కనుక మనము మొన్న కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేసాం. మొన్న కూడా యూట్యూబ్ వేదిక ద్వారా పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి చాలా కీలకంగా చర్చించే ప్రయత్నం చేశాం. అందులో కూడా ఏం జరిగిందంటే మొత్తం కూడా ఎవరెవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏరేసి పక్కన పెట్టేస్తూ ఉన్నారు. అధికారులందరూ కూడా చాలా కీలకంగా సీరియస్గా ఫోకస్ పెట్టి ఎవరెవరైతే వృధాగా అంటే వ్యవసాయం చేయకపోయినప్పటికీ, పంట సాగు చేయకపోయినప్పటికీ కూడా ఎవరెవరైతే పీఎం కిసాన్ డబ్బులు తింటా ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వాలు పక్కన పెడతా ఉన్నాయి, కేంద్రమైన రాష్ట్రమైన కూడా పక్కన పెడతా ఉన్నాయి. దానికే కొంత సమయం పట్టిందని చెప్పేసి కూడా వాళ్ళకు సమాధానం చెప్తా ఉన్నారు. దానికి మాత్రం కొంత సమయం పట్టింది, లేకపోతే ఫిబ్రవరి నెలలోనే డబ్బులు వచ్చేది. కాకపోతే కొంత చాలామంది కూడా ఇందులో నకిలీ సర్టిఫికేట్స్ పెట్టడం కానీ, లేకపోతే చనిపోయినటువంటి వాళ్ళకు అందరికీ కూడా పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయి. తర్వాత ఒకటే ఇంట్లో 2-3కి పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయి. సో ఇటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి కాస్త వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి నిజమైనటువంటి అర్హులు ఎవరైతే ఉంటారో, రైతులు ఎవరైతే ఉంటారో, కష్టపడేటటువంటి అన్నదాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే పీఎం కిసాన్ డబ్బులని వేయాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ దాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి నిజమైనటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి ఇవాళ మార్చి 13వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు రైతుల ఖాతాలోనే నేరుగా ఎక్కడ ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల ఖాతాలోనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా. రెండో ప్రధానమైనటువంటి అంశం, దేశంలోనే అతిపెద్ద రైతు బంధు పథకంగా మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే రైతుల పాలిట కొంతవరకు కీలకమైనటువంటి పథకంగా పేరుగాంచింది సో పీఎం కిసాన్. సో ఒకవేళ పేమెంట్ యొక్క స్టేటస్ ను చెక్ చేసుకోవాలంటే రైతులకు ఎలాంటి వెసులుబాటును కల్పించారు? సిరాజ్, అయితే అందరూ కూడా రైతులందరూ కూడా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు మీ స్థానికంగా ఉన్నటువంటి మండల వ్యవసాయ ఆఫీసులకు కానీ, లేకపోతే గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ ఆఫీసులకు కానీ వెళ్ళి నేరుగా మీరు వ్యవసాయ అధికారులతో కలిసి మీ సమస్యలను చెప్పుకోవచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ఒక హెల్ప్ లైన్ నంబర్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. దాని ద్వారా కూడా రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే, ఎవరైనా ఇబ్బందులు పడితే, అంటే మీరు అర్హులైనప్పటికీ కూడా మీకు కనుక పీఎం కిసాన్ డబ్బులు పడకపోతే, లేకపోతే ఇంకేమైనా కొన్ని సమస్యలు ఉంటే కనుక టెక్నికల్గా దేశవ్యాప్తంగా వేస్తూ ఉంటారు కాబట్టి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు వస్తూ ఉంటాయి, కోట్ల రూపాయలు పడుతూ ఉంటాయి. కాబట్టి రైతులందరికీ కూడా దేశం మొత్తం కూడా కోట్ల మంది రైతులకు వేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, ఏర్పడుతూ ఉంటాయి. సాధారణంగా అది మనకు తెలిసినటువంటి విషయమే. దాని ద్వారా ఎవరికైనా ఇబ్బంది తలెత్తితే, ఎవరైనా గనక డబ్బులు పడకపోతే టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. నేరుగా మీరు వ్యవసాయ ఆఫీసులకే వెళ్ళండి, అధికారులని గెలవండి, మీ సమస్యలు చెప్పుకోండి, మీకు ఏం జరిగింది, ఏ రకంగా మీరు నష్టపోయారు, మీకు డబ్బులు పడ్డాయా పడలేవా, ఎందుకు పడలేవు, ఇవన్నీ కూడా వాళ్ళతో చెప్తే కనుక ఖచ్చితంగా అధికారులు మీకు సమాధానం ఇవ్వడమే కాకుండా డబ్బులని కూడా మళ్ళీ తిరిగి మీ ఖాతాలో జమ చేసే విధంగా, ఒకవేళ మీరు అర్హులైతే గనక మళ్ళీ మీ ఖాతాలో డబ్బులని జమ చేసే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం. ఈ డీబీటీ ద్వారా ఏదైతే నగదు బదిలీకి సంబంధించినటువంటి ప్రక్రియ ఉందో ఎప్పటి వరకు ఫినిష్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈరోజు? అంటే మనం చూసుకుంటే కనుక సిరాజ్, అయితే చాలా రోజుల నుంచి ఈ ప్రక్రియ ఈకేవైసీ అప్డేట్ చేయించుకోండి, అదేవిధంగా ఇంకా ఆధార్ లింక్ అప్డేట్ చేయించుకోండి, బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేయించుకోండి, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు చెప్తుందంటే చాలామంది నకిలీ వాళ్ళు, అంటే వ్యవసాయం చేయకపోయినప్పటికీ కూడా వ్యవసాయం చేస్తూ ఉన్నాము, సాగు చేస్తూ ఉన్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పీఎం కిసాన్ డబ్బులు పొందుతూ ఉన్నారు. సో అటువంటి వాళ్ళు వాస్తవంగా మనం చూసుకుంటే కనుక పీఎం కిసాన్ డబ్బులని ఎవరైతే రైతులు ఉంటారో, ఎవరైతే కష్టపడుతూ ఉంటారో వాళ్ళని మనము ఆదుకోవాలి, రైతుకు అండగా ఉండాలి, దేశానికి రైతు వెన్నెముక్క లాంటి వాడు అని చెప్పేసి దేశం అంటే కేంద్ర ప్రభుత్వం భావించి వాళ్ళందరికీ కూడా పీఎం కిసాన్ డబ్బులు ఇస్తూ ఉంటే, ఇందులో కొంతమంది మధ్యలో వచ్చేసి నకిలీ సర్టిఫికేట్లు పెట్టి, లేదంటే రియల్ ఎస్టేట్లో భూములు కొన్నటువంటి వాళ్ళు కానీ, సో అటువంటి వాళ్ళందరికీ కూడా ఎందుకు డబ్బులు మనం ఇవ్వడము, నేరుగా మనం రైతులకు మాత్రమే ఇద్దాము, వాళ్ళ గురించే మనం ఈ పథకం పెట్టాం కాబట్టి వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులు చెందాలి అని చెప్పేసి కూడా కేంద్రం ఆలోచిస్తుంది. సో ఇందులో భాగంగానే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా ఎక్కడ ఎటువంటి, నేను చెప్పాను కదా ఇందాక మీకు, ఎవరికి కూడా మధ్యలో ప్రమేయం లేకుండా
చేయకుండా నేరుగా రైతుల ఖాతాలోనే ఈ డబ్బులని జమ చేయబోతా ఉన్నారు. రైతులు ఎటువంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. మీకు గనక నిజంగా మీరు అర్హులైతే ఖచ్చితంగా మీకు డబ్బులు పడతాయి. ఈకేవైసీ అప్డేట్ చేయించుకోండి. ఎవరైనా ఈకేవైసీ గనక అప్డేట్ చేయించుకోకపోతే వెంటనే వెళ్ళి ఈకేవైసీ అప్డేట్ చేయించుకోండి. దాంతో పాటుగా బ్యాంక్ ఖాతాని కూడా కాస్త అప్డేట్ చేయించుకునే ప్రయత్నం చేయండి. ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా మీకు పీఎం కిసాన్ డబ్బులు పడకపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటివి ఏమి ఏర్పడక ముందే ఇవాళ సాయంత్రం 5 గంటలకి డబ్బులు మీ ఖాతాలో పడబోతా ఉన్నాయి. నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అస్సాంలోని గోవాటి కార్యక్రమంలో ఆయన ఒక బటన్ నొక్కి వేయబోతా ఉన్నాడు. కాబట్టి అవన్నీ కూడా మీ ఖాతాలో పడాలంటే ఖచ్చితంగా మీరు వెళ్ళి ఈకేవైసీ అప్డేట్ చేయించుకోండి అని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. మరి ఇక మోడీ కూడా రైతులతో నేరుగా మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం ఆయన మాట్లాడబోతా ఉన్నాడు. రైతుల కష్టాలని వినబోతా ఉన్నాడు. అసలు రైతులు ఏ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారు, రైతులకు ఇంకేమైనా పథకాలు తీసుకురావాలా, ఇంకా వాళ్ళకి ఏమైనా కష్టాలు ఏర్పడతా ఉన్నాయా, రైతులను ఏ రకంగా ఆదుకోవాలి, రైతుల కష్టాలని ఏ రకంగా తీర్చాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. దానికి సంబంధించి కూడా మోడీ నేరుగా రైతులతో మాట్లాడతారు. అనంతరం ఆయన కూడా పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారని చెప్పుకోవచ్చు సిరాజ్. అయితే ఇక ఏపీలో కూడా చంద్రబాబు కూడా దీనికి సంబంధించి వాళ్ళు కూడా ఇచ్చినటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం అప్పట్లో 20,000 ఇస్తామని చెప్పినట్టుగా 2 విడతల్లో దాదాపు 7,000 14,000 రూపాయలు రైతుల ఖాతాల్లో ఇప్పటికే నమోదు చేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ తాజాగా ఆ 14,000 పక్కన పెడితే ఇంకొక 6,000 రూపాయలని కూడా రైతుల ఖాతాలో ప్రతి రైతు ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మిగతా 6,000 రూపాయలను కూడా వాళ్ళకి ఇవ్వడానికి ఏపీ సర్కార్ కూడా అటు సిద్ధమైంది. అటు కేంద్రము ఇటు రాష్ట్రం రెండు ప్రభుత్వాలు కూడా సిద్ధమవడంతో ఒక్కసారిగా రైతుల ఖాతాలో 6,000 రూపాయలు అయితే జమ కాబోతున్నాయి సిరాజ్. రైట్ రమేష్, థ్యాంక్ యూ. మొత్తం మీద రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్ న్యూస్ చెప్పినాయి. ఎందుకంటే డీబీటీ ద్వారా ఏదైతే నగదు బదిలీకి సంబంధించి నగదు సహాయానికి సంబంధించి రైతులకు అందిస్తున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి పథకాలు పీఎం కిసాన్తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ లాంటి కీలకమైనటువంటి వ్యవసాయ ఆధారిత పథకాలు. ఉగాది కానుకగా ముందే ఇచ్చేటువంటి ప్రక్రియను కూడా ప్రభుత్వాలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో 22వ విడత పీఎం కిసాన్ నిధులను కూడా విడుదల చేయబోతున్నారు. అస్సాంలో విడుదల చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 9.32 కోట్ల మంది రైతులకు వారి యొక్క ఖాతాల్లో కూడా 18,640 కోట్ల రూపాయలు కూడా జమ చేయబోతున్నారు. 22వ విడత పీఎం కిసాన్ నిధులను కూడా విడుదల చేయనున్నారు. పీఎం కిసాన్ ద్వారా 2.15 కోట్ల మంది రైతులకు కూడా లబ్ధి చేకూరేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ పీఎం కిసాన్తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ 3వ విడత విడుదల కూడా చేయబోతున్నారు. 3వ విడతలో 4.46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో కూడా పీఎం కిసాన్ నిధులతో కలిపి 6,000 రూపాయలను కూడా జమ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో 1,874 కోట్ల వరకు కూడా నిధులను కేటాయించింది ఏపీ సర్కార్.